హాయ్ గైస్, ఈరోజు మనం ఇంకొక మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే హైదరాబాద్లోని కుందన్బాగ్ హాంటెడ్ హౌస్. ఇది 1990లో దేశం మొత్తం బాగా హల్చల్ అయింది. మ్యాటర్ ఏందని చూస్తే చాలా రోజుల నుంచి క్లోజ్ అయిన ఒక ఇల్లు. ఇరుగు పొరుగు వాళ్ళకు డౌట్ వచ్చింది, ఏంటి ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు, ఏమైంటుందా, చాలా రోజుల నుంచి లైట్స్ ఆఫ్లోనే ఉన్నాయి, డోర్స్ క్లోజ్లోనే ఉన్నాయి. సరే డౌట్ వచ్చి పోలీసులకు ఫోన్ చేసి వచ్చి డోర్స్ ఓపెన్ చేసి చూసి అందరూ షాక్. కుర్చీలేమో తల్లి శవం ఉంది, ఇద్దరు చిన్నపిల్లల శవాలు మాత్రం బెడ్ మీద దొరికాయి. ఏమైంటుంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఏమీ దొరకలేదు. లాస్ట్కి విషం తీసుకున్నారేమని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. సో అక్కడ ట్విస్ట్ ఏంటంటే విషం కూడా ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు ఇప్పటికీ సాల్వ్ కాలేదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్, అఘోర పూజలు జరిగాయని చెప్పేసి కొందరు అంటారు. మరి కొందరు ఆ ఇంట్లో ఇంకా ఆత్మలు తిరుగుతున్నాయని చెప్తూ ఉంటారు అనమాట. ఈ కేసు ఇప్పటికీ పూర్తి కాలేదు, అలాగే ఇల్లు కూడా ఇప్పటికీ మూసే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఆ ఇంట్లో నైట్ సౌండ్లు వినిపిస్తాయని, నీడలు కనిపిస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది నిజమా లేక భయంతో వచ్చిన కథలు అయితే ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇలాంటి నిజమైన మిస్టరీలు కథలు వినాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కుందన్బాగ్ హౌస్ గురించి మీలో ఎంతమందికి తెలిసి ఎవరైనా చూసారా కామెంట్ చేయండి.